దేశంలో సైబర్ నేరాల కారణంగా ప్రజలు కోల్పోయిన డబ్బెంతో తెలుసా? అక్షరాల 54,000 కోట్ల రూపాయలు. ఇదంతా బ్యాంకుల నుంచి సైబర్ క్రిమినల్స్ కొట్టేసిన సొమ్ము మాత్రమే. బాధితుల ఖాతాల నుంచి దర్జాగా సైబర్ క్రిమినల్స్ డబ్బు కాజేస్తుంటే బ్యాంకులు ఏం చేస్తున్నట్టు? ఇదే ప్రశ్న అడిగింది సుప్రీంకోర్టు. మీరేం చేస్తున్నారంటూ బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు ఏదైతేనే సామాన్య ప్రజలే సమిధలు, తెలివి మీరిన వారే దొంగలు. డిజిటల్ మోసాల ద్వారా 54,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు సైబర్ దొంగలు. ఈ డిజిటల్ దోపిడీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి బందిపోటు దోపిడీలకు ఏమీ తీసిపోవంటూ హాట్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాల బెంచ్ సుమోటోగా ఈ కేసును విచారించింది. మన దేశంలోని బ్యాంకులు కేవలం లాభాపేక్షతో వ్యాపార ధోరణిలో ఉండి నేరగాళ్లు సులభంగా దోపిడీ సొమ్మును తరలించడానికి వేదికలుగా మారుతున్నాయని జస్టిస్ బాగ్చి కామెంట్ చేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్య మన దేశంలో ఏకంగా 52,000 కోట్ల రూపాయల విలువైన సైబర్ మోసాలు జరిగినట్లు హోంశాఖ నివేదిక తెలపడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే చాలా ఎక్కువ మొత్తం అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ డిజిటల్ మోసాలు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల, లేదంటే నేరగాళ్లతో సహకరించడం వల్ల జరిగి ఉండొచ్చని న్యాయమూర్తులు అనుమానం వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టుల పట్ల రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు సరైన సమయంలో స్పందించాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయపడింది. సైబర్ మోసాల నివారణలో బ్యాంకులు క్రియాశీలక పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు సూచించింది. కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థల ఖాతాల్లో భారీ లావాదేవీలు జరిగితే అనుమానం రాకపోవచ్చు. కానీ కేవలం 15 నుంచి 20,000 పెన్షన్ తీసుకునే వ్యక్తి ఖాతా నుంచి ఒక్కసారిగా 50 లక్షలు లేదా కోటి రూపాయలు విత్డ్రా అవుతుంటే మీ ఏఐ టూల్స్ ఎందుకు అలర్ట్ చేయడం లేదు అని సీజేఐ సూర్యకాంత్ బ్యాంకులను ప్రశ్నించారు. ఆర్బీఐ, టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలను పరిగణలోకి తీసుకుని ఈ నేరాలను అరికట్టడానికి 4 వారాల్లోగా కార్యాచరణ సిద్ధం చేయాలని హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులను గుర్తించాలని సీబీఐని ఆదేశించింది. డిజిటల్ అరెస్టుల కేసుల్లో విచారణకు అనుమతులను సీబీఐకి వెంటనే మంజూరు చేయాలని ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. డిజిటల్ అరెస్ట్ బాధితులకు పరిహారం అందించే విషయంలో ఉదారంగా, ఆచరణాత్మక దృక్పథంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. పరిహారం చెల్లింపుపై ఒక ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయడానికి ఆర్బీఐ, టెలికాం శాఖ సంయుక్తంగా సమావేశం కావాలని ఆదేశించింది. ఆర్బీఐ ఇప్పటికే ఎస్ఓపీ రూపొందించి అనుమానాస్పద లావాదేవీలపై డెబిట్ హోల్డ్ వేయాలని సూచించిందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.